ఇది ఒకటే ఇల్లు, తలుపు తీస్తే ఇద్దరు దొంగలు దొరికిపోతారు, తలుపు మూస్తే మాత్రం ఎప్పటికీ దొరకరు. తలుపు తీస్తే ఇద్దరు దొంగలు కాదు, దొంగలు ఎక్కడ ఉంటారు? దొంగలు కాదు కదా. అంటే దీన్ని సపరేట్ చేయొచ్చు, ఆ డోర్లో నుంచి, ఆ ఇంట్లో నుంచి వీటిని సపరేట్ చేయొచ్చు. థింక్ లాజికల్లీ. లాజిక్ అనిపించలేదండి నీకు? ఆలోచిస్తే డోర్ తీస్తే ఇద్దరు దొంగలు కనిపిస్తారు. డోర్ మూసేస్తే అసలు ఎవరు ఉండరు, ఉంటారు అందులోనే ఉంటారు, కాకపోతే దొరికిపోతారు. ఇద్దరు ఒకటేసారి దొరికిపోతారా? కపుల్స్ కాదు, థింక్ చేయి. ఇంకా లవర్స్ అని సరే ఆన్సర్ నేను చెప్తాను. అంతకన్నా ముందు ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ముందు ప్యారీ సమాజ్ గయి. సరే, ఎంతకన్నా ముందు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. టాస్క్ ఏం లేదు, మీ కాంటాక్ట్ లిస్ట్ లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి ఐ హేట్ యూ, నేను చచ్చిపోతున్నాను ఇవాళ అని చెప్పండి. ఒకటి చేస్తే సరిపోతుంది. లేకపోతే అది కూడా కాదు అని అనుకున్నారు అనుకోండి, తనకు మీరు ప్రపోజ్ చేయండి. ఏం కాదు, పర్లేదు. మనుషులు రెండు రకాలు, ఆడ మొగ. ఇది మూడు టైపా? అయిపోతుంది కదా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది. క్వశ్చన్ ఏమని చెప్పాలి, ఏమని అడగాలి? ఐ హేట్ యూ, చచ్చిపోతున్నాను. దానికన్నా ప్రపోజ్ చేసేది బెటర్ కదా. ఇది కూడా చేద్దాం, తర్వాత ప్రపోజ్ చేసుకోండి బెటర్, అది లిఫ్ట్ చేసే అదే నడు. హలో దోస్త్, ఐ హేట్ యూ, నేను చచ్చిపోతున్నా. మళ్ళీ కాల్ చేయకి. ఏ నిజం కట్ చేసాడు. వాల్యూ లేదా నీకు? అది చీటింగ్ అసలు. ప్రపోజ్ చేయైతే తను నాకు చేస్తాడు. ఫ్లవర్ లేదా? ఫ్లవర్ కాదు కదా. మీ వాడే ఫ్లవర్ అనుకో. మీ వాడే ఫ్లవర్. ఐఫోన్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ. నువ్వేం చెప్తావు? ఐ హేట్ యూ చెప్పు. ఐ హేట్ యూ. ఒకటే ఇంట్లో ఇద్దరు దొంగలు ఉంటారు, తీస్తే ఇద్దరు దొరుకుతారు, కదిలిస్తే ఇద్దరు బయటకు వస్తారు, కదిలించకపోతే అందులోనే ఉంటారు. లాజిక్ అర్థం కావట్లేదు, ఒకసారి చెప్పండి. ఇంట్లో ఇద్దరు దొంగలు ఉంటారు, తీస్తే ఇద్దరు ఒకటేసారి దొరికిపోతారు, తీయకపోయి కదిలిస్తే కదులుతారు ఇద్దరు ఒకటేసారి. మళ్ళీ అది కూడా ఏదో తేడాగా ఉంది. ఏం చేయకపోతే ఏం చేయలేరు, అక్కడే ఉండిపోతారు, తీసేదాకా వెయిట్ చేస్తారు ఆ దొంగలు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది. ఇంట్లోనే ఉంటారు. సరే, చెప్పలేకపోయా కదా, ఒక చిన్న టాస్క్ ఇస్తాను. మీ వాడికి నువ్వు ప్రపోజ్ చేయి. సో స్వీట్. అసలు నా ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అబ్బాయికి ఏడాది బాగుంటుందా? వాడి అభిప్రాయం ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పు. రా గబ్బర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట. సరే, ఐ లవ్ యూ. సరే, ఐ లవ్ యూ. నువ్వు చెప్పు, ఏం చెప్తావు? ఆడేసినా కొడుకు, అయ్యో నువ్వు మంచి నా కొడుకు లేరా. ఇద్దరు దొంగలు ఆ ఇంట్లో ఉంటారు, ఆ ఓపెన్ చేస్తే ఇద్దరు ఒకటేసారి దొరికిపోతారు, ఒకటే ప్లేస్ లో దొరుకుతారు. అవి తీసిన వాళ్ళని బయటికి తీద్దాం అనుకున్నా ఇద్దరు ఒకటేసారి బయటికి వస్తారు, కానీ దాన్ని కదిలియకపోతే కదలరు, అంతే. సరే, దీనికన్నా ముందు ఒక టాస్క్ ఇస్తా, చేస్తారా? ఏం లేదు, ఎలాగో రిలేటివ్ అంటున్నావు కదా, ఏమవుతాడు రిలేటివ్స్ లో నీకు? బాబాయ్ అవుతాడు. బాబాయ్, సారీ. ఓకే,
మీ బాబాయ్కి ఒక సినిమా డైలాగ్ చెప్పు, అది మీ బాబాయ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓపెన్ రాసినాడు. అయ్యో పాపం. మీ బాబాయ్ బరువు. సరే నువ్వు తెలుగు డైలాగ్ చెప్పు, ఆయన ఓపెన్ టెన్త్ ఎప్పుడో రాసాడుగా చెప్పు, నువ్వు ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు. ఎవరు చెప్పు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో కూడా లేడా, అందుకనే ఓపెన్ టెన్త్కి లేట్ అయ్యింది. చెప్పు ఏదో ఒక డైలాగ్. ఏం లేదా, సరే పాట పాడు. నేనంత పెద్ద సింగర్ కదా.